బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే విధంగా టార్గెట్ చేస్తున్నారనే చెప్పాలి. నిజంగా ఒక అమ్మాయిని అంతలా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ బయట నెటిజన్స్ అంటున్నారు. ఇక ఇందులో భాగంగానే సంజన అయితే ఏకంగా పొద్దున తనుజ వాష్రూమ్ లో ఉన్నదని చూసుకోకుండానే ఏకంగా నిఖిల్ తనుజ వీళ్ళిద్దరూ ఒకటి. తనుజ నిఖిల్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. తనుజ ఎవరినైనా సరే మార్చేస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది, కట్ చేస్తే నిఖిల్ అవుట్ అయిపోతాడు వచ్చే వారం అంటూ తనకు నచ్చినట్టు మాట్లాడినది సంజన. ఇక ఇదే విషయం ఏకంగా తనుజ కూడా చాలా గట్టిగా ఇచ్చింది. ఆ తర్వాత అయితే గనక వాళ్ళిద్దరిని ఎవరు నిఖిల్ అలాగే సాయి వీళ్ళిద్దరూ వెళ్లి తనుజతో బెడ్రూమ్ లో మాట్లాడుతున్నారు. నిఖిల్ వస్తే తనుజ, ఎందుకు నిఖిల్ నా దగ్గరికి వస్తున్నావు, వెళ్ళిపో దయచేసి, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేనేదో నీతో కనెక్ట్ అయినట్టు, మళ్ళీ నీ గేమ్ ఏదో పోయినట్టు, ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వచ్చినా సరే నా వల్ల ఎలిమినేట్ అయిపోయారని అంటారు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళంటూ మాట్లాడుతుంది తనుజ. అయితే ఈలోగా సాయి కలగ చేసుకొని, తనుజ ఎవరు ఎన్నో అనుకుంటారు, నువ్వు ఏంటనేది నీకు మాత్రమే తెలుసు. ఎగ్జాంపుల్ నీకు ఒక విషయం చెప్తాను. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు వచ్చి దాదాపు 6 వారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆడియన్స్ నిన్ను బయటకు పంపించాలని అసలు ఇష్టపడలేదు అంటే నీ గేమ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించు. ఇంకొక విషయం ఏంటంటే సంజనకి ఎవరైతే ఎక్కువగా టార్గెట్ అనుకుంటారో వాళ్ళని ఎలాగైనా బ్యాట్ చేసి హౌస్ నుంచి బయటకి పంపించాలి అని అనుకుంటారు. సో నువ్వు ఆవిడ మాటలు తీసుకొని ఇంత ఫీల్ అవ్వడం ఎందుకు అంటూ సాయి సర్ది చెప్తున్నాడు తనుజకి. అయితే తనుజ ఏమో చాలా ఎమోషనల్ అవుతుందనే చెప్పాలి. అంతేకాకుండా నిఖిల్ కూడా ఎవరు అన్నదానికి నేనేం చేశాను తనుజ, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండడానికి నేనేమన్నా నిన్ను అన్నానా, లేదు కదా అంటే తనుజ ఏడుస్తాని, నువ్వు అనలేదు కానీ నీ వల్లే కదా నన్ను అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ హౌస్ లో నేను ఎవరితోని మాట్లాడకుండా నా నొక్కదాన్ని నా గేమ్ ఆడుకొని మిగిలిన టైంలో అమ్మో ఆ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ పక్షులు వస్తాయి చూడు గడ్డి తినడానికి వచ్చినప్పుడు, అప్పుడు వాటితో మాట్లాడినా సరే వీళ్ళందరూ కలిసి నామినేషన్ చేస్తారేమో, అలా ఉంది నా పరిస్థితి అంటూ తనుజ మాట్లాడుతుంది. మరి మొత్తానికి ఏది ఏమైనా సరే నిఖిల్ అలాగే సాయి తనుజకి సర్ది చెప్తున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన